నమస్తే, నేను మీ బోస్ కుమరి. ఒక చిన్న ప్రకటన. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కూడా నా యూట్యూబ్ కెరీర్ లో నేను ఎప్పుడు కూడా ప్రకటనలు చేయలేదు. కొన్ని అవకాశాలు వచ్చినాయి కానీ నేను చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేక చేయలేదు. కానీ ఇది చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒక డైరీ, ఈ డైరీలో పని చేయడానికి భార్య భర్త కావాలి. సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. వాళ్ళకి సంబంధించి ఏంటంటే జీతం ఏంటి, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు, ప్లస్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వీటికి సంబంధించి చెప్తాను. వాళ్ళకి శాలరీ వచ్చి 20 నుంచి 25,000 వరకు శాలరీ ఉంటుంది. రూమ్ అద్భుతమైనటువంటి రూమ్ ఇస్తారు. ప్లస్ అది కూడా కాకుండా మంచి గ్యాస్, కరెంట్, అదేవిధంగా బియ్యం ఫ్రీగా ఇస్తారు. వాళ్ళ శాలరీ మిగిలిపోతుంది. చాలా వరకు కూడా వాళ్ళ శాలరీ అంటే శాలరీ మిగిలిపోతుంది. ఇకపోతే వాళ్ళు చేయాల్సిన పని మామూలు డైరీ ఫామ్ లో సంబంధించి క్లీనింగ్ ఉంటుంది, పాలు పిండటం ఉంటుంది, మేతలు, దానాలు, అంతే. పని అయితే ఇంతే. బట్ అందరూ అనుకుంటారు ఏంటంటే డైరీ ఫామ్ పని అంటే చాలా హెవీ అని చెప్పేసి అనుకుంటారు. అందుకే శాలరీ కూడా హెవీగానే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా హెవీ అయితే ఏముండదు. నేను కూడా దగ్గర నుంచి చూశాను. కొంతవరకు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఇన్ని రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, దాని గురించి ఎంక్వైరీ చేసిన తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అయితే చాలా ఈజీగా చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అంతకంటే ఏం లేదు. దీంట్లో కరెక్ట్ గా 3 నెలల కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ 3 నెలల కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత పనిగా నచ్చితే, అంటే వీళ్ళు ఓనర్స్ వీళ్ళకి నచ్చి, వీళ్ళు వాళ్ళకి నచ్చి, వాళ్ళ పని వీళ్ళకి నచ్చి అంతా పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటే 30,000 రూపాయలు శాలరీ చేసి పర్మనెంట్ చేసేస్తారు ఇలా. కాబట్టి ఎవరికైనా మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కానీ, లేకపోతే మీకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా నా నెంబర్ 9676706797. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం ఏంటంటే, అఖండ సినిమా సూపర్ హిట్ అయింది. అఖండ 2 కి సంబంధించి వివాదం అంటే అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ప్రభుత్వమే బాలకృష్ణ గారు అనుకుంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అసలు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అసలు ఆపేటువంటి ధైర్యం దమ్ము ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం వచ్చినటువంటి పరిస్థితి. అంటే తీసినటువంటి బ్యానర్ 14 రీల్స్ కి సంబంధించి తీసినటువంటి బ్యానర్ కి వేరే వాళ్ళకి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు ఈ సినిమా కానీ రిలీజ్ అయిపోతే ఆ అప్పులు తీరుస్తారో లేదనేటువంటి భయం అవతల వాళ్ళకి ఉంది. కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. అంతే. సినిమా సింపుల్ అండ్ సింపుల్ మ్యాటర్. దీన్ని విపరీతమైనటువంటి పెడార్థాలు తీస్తూ దీన్ని విపరీతంగా జనాలకు పంపించేసి వైరల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో సింపుల్ ఏంటంటే, ఫైనాన్షియల్ గా బ్యానర్స్ కంటే నిర్మాతలకి వచ్చినటువంటి ఫైనాన్షియల్ గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. అంతే. కాబట్టి అఖండ సినిమాని ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నాం? వాస్తవంగా అయితే సంక్రాంతి బరిలో ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఉంటారు. అంటే సంక్రాంతి బరి నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు కానీ సినిమాని రిలీజ్ చేసుకుంటే క్రిస్మస్ ఉంది, January 1 ఉంది, ప్లస్ పండగ సంక్రాంతి లోపల మొత్తం ఒకటే సినిమా. ఈ సినిమా తప్పితే పెద్ద సినిమాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా అఖండ 2 కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి భావంతో నిర్మాతలు అనుకోవచ్చు, లేకపోతే డైరెక్టర్ అనుకోవచ్చు. దీంట్లో పెద్ద వివాదం ఏం లేదు. దీంట్లో ఇంకా సమస్య లేదు, ఆశ్రమాశయం లేదు. చిన్న డిస్ప్యూట్ అంతే. కాబట్టి దీని గురించి పెద్దగా వైరల్ చేస్తున్నారు అంతే తప్ప అఖండ 2 సినిమా ఖచ్చితంగా త్వరలో రిలీజ్ అవుతుంది. కాకపోతే ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు, ఫ్యాన్స్ అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇవన్నీ ఏముండవు. కానీ సినిమా అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. బట్ వివాదం చాలా చిన్నది. నేను అందుకే చెప్తున్నాను, ఇవి చేయాల్సినటువంటి వీడియో కూడా కాదు వాస్తవం చెప్పాలంటే. కాకపోతే చిన్న సమస్యని చాలా భూతద్దంలో చూపిస్తూ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మరేమంది